వరుస భూకంపాలు మయన్మార్ను వెంటాడుతున్నాయి. అక్కడి ప్రజల జీవన విధానం అస్తవ్యస్తంగా మారింది. ఎక్కడ చూసినా కూలిన భవనాలు, శిథిలాల కింద ఆర్తనాదాలు, శవాల గుట్టలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు 1600 మంది మృతి చెందారు. ప్రకృతి విపత్తుతో అల్లాడిపోతున్న ఆ దేశానికి సాయం చేసేందుకు భారత్ ఆపరేషన్ బ్రహ్మ పేరుతో సహాయక మయన్మార్ను వరుస భూకంపాలు వెంటాడుతున్నాయి. శుక్రవారం జరిగిన భూకంపం నుంచి తేరుకోకముందే శనివారం మరోసారి భూకంపం సంభవించింది. మయన్మార్ రాజధాని నెపిడా సమీపంలో భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే గుర్తించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 5.1గా నమోదైంది. వరుస భూకంపాలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. వరుస భూకంపాలతో కుదేలైన మయన్మార్ ను ఆదుకునేందుకు భారత్ ముందుకొచ్చింది. భూకంపం దాటికి విలవిల్లాడుతున్న మయన్మార్ కు భారీ ఎత్తున సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధమైంది. ఇందుకోసం ఆపరేషన్ బ్రహ్మ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీనిలో భాగంగా ఢిల్లీ నుంచి 15 టన్నుల రిలీఫ్ మెటీరియల్ ను మయన్మార్ కు పంపించింది భారత ప్రభుత్వం. వీటిల్లో దుప్పట్లు, ఆహార పదార్థాలు, హైజీన్ కిట్స్, టెంట్లు, స్లీపింగ్ బ్యాగులు, వాటర్ ప్యూరిఫైయర్లు, సోలార్ ల్యాంప్స్, జనరేటర్ సెట్లు వంటి కీలకమైన రోజువారీ అవసరాలతో కూడిన సహాయ సామాగ్రి ఉంది. ఇక 80 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా సహాయ చర్యల్లో పాల్గొంటున్నారు. మయన్మార్లో 7.7 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా ఇప్పటి వరకు 1000 మందికి పైనే మరణించారని, 2000కు పైనే ప్రజలు గాయపడ్డారని ప్రభుత్వం ప్రకటించింది. ఓ భారీ భవంతి కూలిన ఘటనలో దాదాపు 100 మంది నిర్మాణ కార్మికులు గల్లంతయ్యారు. ఈ విపత్తు కారణంగా మృతుల సంఖ్య 10,000 దాటే అవకాశం ఉందని అమెరికా ఏజెన్సీ హెచ్చరించింది. పెద్ద పెద్ద భవనాలు నేలమట్టం కావడంతో, శిథిలాల కింద 1000 మంది చిక్కుకోవడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు అధికారులు. మృతదేహాలను వెలికి తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. మయన్మార్లోని నెపిడాలో 1000 పడకల ఆసుపత్రి, మాండలే నగరంలో ఐకానిక్ వంతెనతో పాటుగా పలు ప్రాంతాల్లో ఉన్న ఎత్తైన ఆలయాలు, గోపురాలు భూకంప తీవ్రతకు కుప్పకూలాయి. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఎక్కడ చూసినా కూలిపోయిన భవనాలు, శిథిలాల కింద నుంచి వినిపిస్తున్న కాపాడండి అనే శబ్దాలు, శవాల గుట్టలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ లో కూడా భూ విలయం విధ్వంసం సృష్టించింది. ప్రభుత్వం, ఆర్మీ సహాయక చర్యల్లో బిజీగా ఉంది. ఈ భూకంపం కారణంగా మరోసారి సగాయింట్ ఫాల్ట్ అంశం చర్చకు వచ్చింది. భూకంప కేంద్రం మధ్య మయన్మార్ లో ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. సాధారణంగా భూ ఫలకాలు ఎప్పుడూ కదులుతూ ఉంటాయి. ఈ కదలికలు సగాయింగ్ ఫాల్ట్ లో మాత్రం ఏడాదికి 11 మిల్లీమీటర్ల నుంచి 18 మిల్లీమీటర్ల వేగంగా జరుగుతున్నట్లు శాస్త్రవేత్తలు అంచనా వేశారు. 18 మిల్లీమీటర్లు అంటే చాలా ఎక్కువని, దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. కాలక్రమేణా అంచెల వద్ద రాపిడికి గురై ఒత్తిడి పెరుగుతుందని, ఇది ఒక్కసారిగా భూకంపానికి దారితీస్తుందంటున్నారు. ఫలకాలు వేగంగా ఘర్షణకు లోనవుతున్న కారణంగానే మయన్మార్ ప్రాంతంలో తరచూ భూకంపాలు ఏర్పడుతున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. मकान है